EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. పైగా మూలం భారతదేశం యొక్క మూలాల్ని దెబ్బకొట్టడం అంటే అదే కల్పవృక్షం. భారతదేశం అన్నదే కల్పవృక్షం ప్రపంచానికి. ఎటువంటి జ్ఞానాన్నైనా ఎటువంటి విషయాన్నైనా చెప్పగలిగినటువంటి కల్పవృక్షము, ఐశ్వర్యాన్ని ప్రసాదించగల భారతదేశం చెట్టు మీద కూర్చొని దాని మూలాన్ని దెబ్బకొట్టడం అంటే అదెంత హాస్యాస్పదం. అది పడితే వాడే పడతాడు, మూలాన్ని దెబ్బకొడితే కొట్టడానికి వీల్లేనటువంటి విషయం అది. అంతటి మూలాల్లో అంటే భారతదేశం మూలం ఎట్లా ఉంటుందంటే ఒక వేరును తెంచుదామని చూస్తే ఇంకో వేరు బలంగా వెళ్తుంది భూమిలోకి. ఎందుకంటే అప్పటి నుంచి వచ్చింది కదా శబ్దగుణకం ఆకాశం అన్నారు మొదటి నుంచి. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యో అన్నం, అన్నాత్ పురుష అన్నారు వేదంలో. ఎక్కడి నుంచి సృష్టి ఏర్పడిందంటే శబ్దగుణకం ఆకాశం. శబ్దము నుంచి అంటే ఓంకారం నుంచి ఆకాశం, ఆకాశము నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు అంటే వృక్షాలు, వీటి నుంచి అన్నము, అన్నాత్ పురుష అన్నాడు. అప్పుడు మానవుడు అనేవాడు ఏర్పడ్డాడు. ఇంత మూలము చెప్పినటువంటి ధర్మం మన ధర్మం. ఆ మూలాన్ని దెబ్బ కొట్టడానికి అవకాశం లేదు, ఎందుకంటే వీడు ఉన్నది అదే మూలంలోనే. మళ్ళీ అంటే ఇప్పుడు మేము పూజించాల్సిన దేవతా విగ్రహం బద్దలు కొట్టినా, మేము గుడి బద్దలు కొట్టినా మాకు పెద్ద ఫరకేం పడదు. కారణం ఏంటంటే మేము చెట్టుని పూజిస్తాం, పిట్టని పూజిస్తాం, గుట్టని పూజిస్తాం, పుట్టని పూజిస్తాం. చిన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించేది, చెట్టుకి పూజ ఏమిటి, కోతికి పూజ ఏమిటి, పందికి పూజ ఏమిటి అంటే పరమాత్మ లేని చోట అసలు మనకు లేదు. అది తీస్తే ఒక కర్ర పెట్టేసి దానికి పసుపు పెట్టేసి అంటే ఎంత అంటే ఈ స్థాయి కల్చరు ప్రపంచ, ఎందుకంటే ఇది వెరీ రీజన్ ప్రపంచంలో ఇలాంటి కల్చర్స్ చాలా ఉన్నాయి. బట్ శాశ్వతంగా నిలబడిపోయిన కల్చర్ ఇదే, ఈ సంస్కృతి. ఎన్నో ఉన్నాయి ఇంతకుముందు. మీకు పిరమిడ్స్ తప్ప ఏమీ మిగలలేదు అక్కడ. అలాంటిది ఇక్కడ ఎందుకు అంటే మనకు ఒక ఇంట్లోనే ఒక కుటుంబంలో ఒకడు నాస్తికుడు ఉంటాడు, ఒకడు ఆస్తికుడు ఉంటాడు, ఒకడు వేరే దేవుణ్ణి పూజ చేసే ఉంటాడు. మనకి తేడా లేదు. నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టరు, వెళ్ళు రోజు వెళ్ళు ఎవడు చెప్పండి నీకు. బట్ అది జీన్స్లో మనకి. సో సర్వేభ్యో అందరిలోనూ మనం దైవాన్ని సంకల్పం. అందుకనే నేను నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, లోకమ్ములేలగలడు, కోరితే శోకమ్ము బాపగలడు. ఏమిటి? ఈ తల్లిపోయింది, ఇతను ఎక్కడో ఉన్నాడు, రావడానికి వీళ్ళని కేచరీ గమనం మీద వస్తే తప్ప అక్కడ రాలేడు. అలాంటప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నారు. తల్లి చివరి కోరిక కొరివి పెట్టాలి. ఎన్నో ఏళ్ల నుంచి పుట్టినప్పటి నుంచి వెయిట్ చేస్తోంది, రాడు అని పాత్రలు ప్రేక్షకులు నిర్ణయించినప్పుడు సాక్షాత్కారంలా వచ్చేసాడు. వచ్చి కొరివి పెట్టి అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరు వచ్చారు? తర్వాత ఒక మెసేజ్ వెళ్తుంది, అమ్మాయి వచ్చి షాక్ అవుతుంది. ది రీజన్ ఈజ్ అప్పుడు నాకు అనిపించింది నాలోన శివుడు గల్డంటే ఇదే. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, నాటకాలాడగలడు, తెరదించి మూట కట్టేయగలడు. దట్ ఈస్ ద రీజన్. సో ఉద్దేశం కూడా గురుగారు, ప్రతి భక్తుడు తల్లి నా తల్లి. ప్రతి భక్తుడు ధర్మాన్ని కాపాడడానికి నిలబడి ప్రాణం కూడా పణంగా పెట్టి అవసరమైతే ధర్మం కోసం ఏదైనా చేసే ప్రతి భక్తుడు తల్లి నా తల్లి అని చెప్పేదే ఆ రోజు అక్కడ ఉన్న సదుద్దేశం గురుగారు. వండర్ఫుల్. ఎందుకంటే నువ్వు పూజిస్తున్నప్పుడు నువ్వు దాసుడివి. నిజానికి నువ్వు మమేకం అయిపోయినప్పుడు వాడు నీకు దాసుడు. శివుడు నీకు దేవుడు నీకు దాసుడు అయిపోతాడు.
ఇప్పుడు అదే మమైక ప్రాప్తిరస్తుందంట శివుడు చెప్పేటప్పుడు అసలు మనకి పూజా విధానం అంటే ఏమిటంటే ఎలిమెంటరీ స్కూల్, కొబ్బరికాయలు కొట్టామా, దండలు వేసామా, కిరీటాలు చేయించి ఎలిమెంటరీ స్కూల్. నెక్స్ట్ స్టేజ్ అక్కడ ఏముంటాడు, దేవుడు అనేవాడు నేను వేరు అని మెడిటేషన్. నెక్స్ట్ స్టెప్ అక్కడ ఏముంటాడు, దేవుడు నీలో ఉంటాడు, బయట ఎక్కడ ఉంటాడు, కొబ్బరికాయలు కొట్టక ఏమి అగరత్తులు అక్కర్లా. తర్వాత థర్డ్ స్టేజ్ ఇది బికమింగ్ శివ, బికమింగ్ గాడ్ అనేది ఈ సినిమాలో ఆ ట్రాన్స్ఫర్మేషన్. అతను నేను శివుడు వేరు అనుకోడు. అందుకే శివుడు సాక్షాత్ శివుడిని కొరిబడ్డానికి తీసుకురావడం అనేది ఒక విధంగా చాలా ధైర్యం. అది నేనే షాక్ సార్. ఎట్లా ఒప్పుకుంటారు? ఆ రీల్ మాత్రం పంపించలేదు నాకు లాస్ట్ మినిట్ వరకు. ఎట్లా ఒప్పుకుంటాడు? దేవుడు వచ్చి పెడతాడా అంటే, ఒరే పిచ్చివాడా పెడతాడు. ఆ స్థాయిలో కనుక నువ్వు దేవుడిని నమ్ముతే. అది 8వ రీల్ మాత్రం ఆపారు. 8వ రీల్ ఏంటి సార్ అంటే సార్ సపరేట్గా మన ఇద్దరం కూర్చోవాలి మీకు చెప్తానని 9th రీల్ వచ్చేసింది. 8th రీల్ మాత్రం ఆపారు. బట్ చూసినప్పుడు అలా ఒక వేరే మూమెంట్. సో ఓకే, దీనికి ఆర్ఆర్లో వాయించేయచ్చు. బట్ దీనికి ఒక శివుడికి ఒక పాట, శివుడే అమ్మ రూపంలో పాడితే ఎలా ఉంటుంది, ఒక అమ్మ రూపంలో పాట పాడితే ఎలా ఉంటుంది అన్నప్పటికీ వెంటనే ఆ ట్యూన్ కంపోజ్ చేసి డైరెక్టర్ గారికి వినిపిస్తే ఆయన అప్రూవ్ చేయడం, వెంటనే దానికి అంత జనరల్గా నేను నమ్మేది ఏంటంటే, ఇప్పుడు పాడతాం తన పాడతాం, బట్ గుండెనే గొంతు చేసే పెనివిటి అనే వర్డ్ రాయడం అనేది గొప్ప, అంటే పేరు పెట్టడం అనేది గ్రేట్. అలా ప్రాణం పోసిన శంకరుడా అనేది ఆయన రాసిన విధం ఆ పాటకి అలా తీసుకొచ్చి 100 కిలోలు బరువు పెట్టేసి వెళ్ళిపోయింది. సో ఇంకా ఆ బరువుని పరువు పోకుండా కాపాడే బాధ్యత మాది. కరెక్ట్గా అది ఎలా దాన్ని ట్రాన్సిషన్ కరెక్ట్గా ఇది పెట్టేటప్పుడు ఎలా చేయాలి, ఎక్స్ప్రెషన్